హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద మల్టీలెవెల్ కార్ పార్కింగ్ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ పద్ధతిలో నవనిర్మాణ్ సంస్థ నిర్మించింది. 400 గజాల్లో 15 మీటర్ల ఎత్తులో కొరియన్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. సెన్సార్లు, లిఫ్టులు, ఆటోమేటెడ్ సిస్టమ్ సహాయంతో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ పనిచేయనుంది. ప్రస్తుతం ట్రయల్ రన్ చేస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. సిటీలో మొదటిసారి నిర్మించిన మల్టీలెవెల్ కార్ పార్కింగ్ కు సంబంధించిన మరింత సమాచారం సదానందం అందిస్తారు. కేబీఆర్ పార్క్కి వాకింగ్కి రావాలంటే అందరికీ ఇష్టమే ఉంటుంది, కానీ ఇక్కడ పార్కింగ్ పెట్టడం మాత్రం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పీక్ అవర్స్లోనే, అంటే ట్రాఫిక్ ఉండే టైంలోనే ఇక్కడ కేబీఆర్ పార్క్కి వాకర్స్ పెద్ద ఎత్తున వస్తారు. వందలాది వెహికల్స్ ఇక్కడికి వచ్చి రోడ్లపైన పార్కింగ్ చేసి లోపలికి వాకింగ్కి వెళ్తారు. దీంతో చాలా వరకు ఈ రూట్ అంతా కూడా ట్రాఫిక్ అవుతుంది. సో దీన్ని ట్యాకిల్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విధానంతో వచ్చింది. అదే మల్టీలెవెల్ పార్కింగ్. కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 1కు పక్కనే మల్టీలెవెల్ పార్కింగ్ని పీపీపీ పద్ధతిలో, పీపీపీ మోడ్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో దీన్ని నిర్మిస్తుంది. నవనిర్మాణ్ అనే సంస్థకి దీన్ని పూర్తిగా నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. సో 10 ఏళ్ల పాటు ఈ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా నవనిర్మాణ్ సంస్థ చూసుకునేలా జిహెచ్ఎంసీ తోటి ఎంఓయూ కుదుర్చుకుంది. సో మొత్తం కొరియన్ టెక్నాలజీ తోటి ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మల్టీలెవెల్ పార్కింగ్ అయితే పనిచేస్తుంది. సో ప్రస్తుతానికైతే ఈ మల్టీలెవెల్ పార్కింగ్ ట్రయల్ రన్ నడుస్తుంది. ఇంకొక వారం రోజుల పాటు ఈ ట్రయల్ రన్ నడిచిన తర్వాత అఫీషియల్గా ఈ మల్టీలెవెల్ పార్కింగ్ని పూర్తిగా ఆపరేట్ చేయనున్నారు. సో కేబీఆర్ పార్కుకు వచ్చే వాళ్ళే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఇతర పనుల కోసం వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ ఈ మల్టీలెవెల్ పార్కింగ్ను యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మల్టీలెవెల్ పార్కింగ్ ఎట్లాంటి టెక్నాలజీతో పనిచేస్తుంది, సో ఇది ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది, ఈ వివరాలన్నీ ఇక్కడ ఉన్న నిర్వాహకులతో అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, సో ఈ మల్టీలెవెల్ పార్కింగ్ ఫస్ట్ టైం సిటీలో చూస్తున్నాం. సో ఇది ఎట్లాంటి టెక్నాలజీ తోటి పనిచేయనుంది? ఇది వచ్చి కొరియన్ టెక్నాలజీ అండి. ఇది టోటల్గా సెన్సార్ బేస్ ఉంటుంది. మీరు వన్స్ వెహికల్ పెట్టుకున్నాక మీరు నెక్స్ట్ బే కావాలన్నప్పుడు నెక్స్ట్ బే సెలెక్ట్ చేసుకొని మనం అట్ ఏ టైం మూవ్మెంట్ చేసుకుంటూ కార్ 1 by 1 మనం పార్క్ చేసుకోవచ్చు. సో మొత్తం ఎన్ని కార్లు దీనిలో ఎట్ ఏ టైం మనం పార్క్ చేసుకోవచ్చు? అట్ ఏ టైం వచ్చి 72 కార్స్ పార్క్ చేసుకోవచ్చు మనం. సో మొత్తం ఎన్ని స్టాక్స్ ఉన్నాయి? ఒక్కో స్టాక్స్లో ఎన్ని కార్లు ఉంటాయి? టోటల్ 6 స్టాక్స్ ఉన్నాయి. ఒక్కో స్టాక్స్ వచ్చి 12 కార్స్ వస్తుంది. సో ఇది ఎట్లా ఆపరేటింగ్ ఎట్లా ఉంటుంది? దీని ఆపరేటింగ్ సిస్టమ్ అంతా? ఆపరేటింగ్ అంతా సెన్సార్ ఉంటుంది, టచ్ మొత్తం ఎలక్ట్రానిక్ ఉంటుంది. ఇది టచ్ ఉంటుంది. దాంట్లో మనం ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఆ పైలట్ని సెలెక్ట్ చేసుకొని ఇమీడియట్గా కాల్ పైలట్ కొట్టంగానే వచ్చి కింద ల్యాండ్ అయిపోతుంది. సో ఇది ఎట్లా, ఇప్పుడు డ్రైవర్స్ కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు, సో వాళ్ళు డైరెక్ట్గా పెట్టుకోవచ్చా? మీ వాళ్ళు ఏమైనా అసిస్ట్ చేస్తారా దీనిలో పెట్టడానికి? వాళ్ళే పెట్టుకోవచ్చు, కానీ ఒకవేళ కాలేదన్నప్పుడు మా వాళ్ళు డ్రైవర్స్ ఉంటారు, ప్లస్ గైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎట్లా ఇప్పుడు ట్రయల్ రన్ నడుస్తుందా ఎట్లా? ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రయల్ రన్ ఆల్రెడీ 10 days నుంచి జరుగుతుంది. ఇంకో 10 days కూడా ట్రయల్ రన్నే జరుగుతుంది. సో అఫీషియల్గా లాంచింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది? ఎప్పటి నుంచి పబ్లిక్ వచ్చి మీ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి? ఈ మంత్ ఎండ్ వరకు, మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ వరకు అయిపోతుంది ట్రయల్ రన్. అయిపోయాక ఓపెనింగ్ ఉంటుంది అఫీషియల్గా. సో ఎట్లా ఉంది ఇప్పుడు మీ దగ్గరికి? ఇప్పుడు ఆల్రెడీ 10 days నుంచి ట్రయల్ రన్ చేస్తున్నాం అంటున్నారు కదా, సో పబ్లిక్ వస్తున్నారు కదా, చూస్తున్నారు, ఏమంటున్నారు దీనిపైన అయితే పబ్లిక్ రెస్పాండ్ అయితే పాజిటివ్గానే ఉంది. వాళ్ళు బయట పెట్టే వెహికల్ సేఫ్ లేదని చెప్పి ఆలోచించే వాళ్ళు ప్రతి ఒక్కరు లోపలికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళే అడుగుతున్నారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని. ఆల్రెడీ పార్క్ స్టార్ట్ అయిపోయిందని చెప్పగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళే పార్క్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న కస్టమర్స్ అయితే పాజిటివ్గానే ఉంది రెస్పాన్స్ అందరిది. చూస్తున్నాం కదా. సో ప్రస్తుతానికైతే ఈ ట్రయల్ రన్ నడుస్తుంది. మరొక 10 days నుంచి అఫీషియల్గా ఓపెనింగ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇన్ని రోజుల పాటు కేబీఆర్ పార్క్కి వాకింగ్కి వచ్చిన వాళ్ళు రోడ్డు పైన పెట్టేవాళ్ళు. సో రోడ్డు పైన పార్కింగ్ పెట్టడంతో ఈ ట్రాఫిక్ పోలీసులు వచ్చి చలాన్ కొట్టడం, ట్రాఫిక్కి ఇబ్బందులు అవ్వడం ఇదంతా ఉండేది. సో దాన్ని ట్యాకిల్ చేయడానికే ప్రస్తుతానికైతే ఈ కొరియన్ టెక్నాలజీ తోటి ఈ నవనిర్మాణ్ సంస్థ దీన్ని తీసుకొచ్చింది. సో యాక్చువల్గా ఇది 10 years పాటు జిహెచ్ఎంసీ అలాగే నవనిర్మాణ్ సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. సో వీళ్ళకి ఆదాయం వచ్చేసి ప్రస్తుతానికైతే నామినల్ ఫీ తీసుకుంటాము దీనిలో పార్కింగ్ పెట్టినందుకు. ఇంకా అఫీషియల్గా ఫీ ఎంత అనేది అయితే డిసైడ్ అవ్వలేదు. సో వన్స్ ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫీ ఎంత అనేది అని చెప్తామంటూ నిర్వాహకులు చెప్తున్నారు. ఇదే కాకుండా ఈ మొత్తం ఈ మల్టీలెవెల్ పార్కింగ్ నిర్వహించినందుకు గాను వీళ్ళకి ఇక్కడ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెట్టుకునేందుకు కూడా జిహెచ్ఎంసీ అవకాశం ఇచ్చింది. సో గతంలో ఎంఓయూ ఎలా చేసుకుందో అలాగే పనిచేస్తామని చెప్తున్నారు. సో మొత్తం కేవలం
400 గజాల స్థలంలో ఆల్మోస్ట్ 72 వెహికల్స్ 72 కార్స్ ఎట్ ఏ టైం పార్క్ చేసుకోవడానికి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో ఇది కనుక సక్సెస్ అయితే గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ సిటీలో ఇట్లాంటివి మరిన్ని తీసుకురావడానికి చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర చూసాం, ఇక్కడ ప్లేస్ తక్కువ, వెహికల్స్ ఎక్కువ. సో ఇట్లా సిటీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో నాంపల్లి కానీ, హ్యాబిట్స్ సెంటర్ కానీ, జిహెచ్ఎంసీ దగ్గర కానీ, అట్లా ఖైరతాబాద్ కానీ ఇట్లాంటి ప్లేసెస్లో పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ బిల్డింగ్స్ వచ్చాయి, కమర్షియల్ కాంప్లెక్సెస్ వచ్చాయి. సో అట్లాంటి ప్లేసెస్లో మళ్ళీ ఇప్పుడు కొత్తగా పార్కింగ్ పెట్టుకోవడానికి ఓపెన్ స్పేస్ దొరకట్లేదు. కాబట్టి అట్లాంటి ఏరియాల్లో ఇట్లాగా తక్కువ ఏరియాలో ఎక్కువ వెహికల్స్ అసిస్ట్ చేసుకోవడానికి, ఎక్కువ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి ఇట్లాంటి మల్టీ లెవెల్ పార్కింగ్స్ తీసుకురావడానికి ప్రభుత్వంతో పాటు జిహెచ్ఎంసీ కూడా చూస్తుంది. వన్స్ ఇది కనుక సక్సెస్ అయితే తప్పకుండా సిటీలోని మిగతా చోట్ల కూడా పెడతామంటూ ఇప్పటికే జిహెచ్ఎంసీతో పాటు ప్రభుత్వం కూడా ప్రకటించింది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సదానందం, V6 న్యూస్, కేబీఆర్ పార్క్.